హాయ్ అండి అందరికీ. నేను మీ మదీనా మోటార్స్ దిలీప్ని. గుడివాడ నాకు ఒక 4 షోరూమ్లు ఉన్నాయి. అలాగే నేను చాలా బండ్లు రిపేర్ కూడా చేస్తాను. పెట్రోల్ బండి చేస్తాను, బ్యాటరీ బండ్లు కూడా చేస్తాను. కానీ ఈ మధ్యన ఏమవుతుందంటే బ్యాటరీ బండ్లు 35,000 బళ్ళు ఎక్కువ కొంటున్నారు కదా, ఎక్కువ రిపేర్లు వస్తున్నాయి. వెనకాల సీట్ రింగులు ఎరిగిపోవడం, మోటార్లు పాడైపోవడం, బాగా సీటు సస్పెన్సర్ బాగా దిగిపోవడం, ఇలాంటివి ఉంటాయి. కొంచెం వెహికల్ కొనాలి మనం అనుకుంటే ఒక 50,000 పెట్టుకోండి. ఈ 50,000 పెట్టుకుంటే మంచి సస్పెన్స్తో మంచి క్వాలిటీ ఉంటుంది. లేదు మనం సరిపోద్ది అంటే కొనమాకండి. ఎందుకంటే పెట్రోల్ బండే బెటర్. తక్కువ తిరిగే వాళ్ళకి పెట్రోల్ బండే, బాగా తిరుగుతానంటే ఎలక్ట్రికల్ వెహికల్ కొనండి. ఎందుకంటే మనం ఒక 50,000 పెట్టుబడి పెట్టామంటే సంవత్సరంలో మన డబ్బులు మనకు వచ్చేయాలి. రోజుకు 100 రూపాయలు చొప్పున వచ్చేయాలి. అది ఎందుకంటే ముందు వెహికల్ కొనే ముందు ఒకటి గమనించండి. 35,000 రూపాయలకి వీళ్ళు ఏమిస్తున్నారు, 45,000కి ఏమిస్తున్నారు, 50,000కి ఏమిస్తున్నారు అనేది మీరు గమనించండి. ఒకటి 48 వోల్టేజ్, 60 వోల్టేజ్, 72 వోల్టేజ్ ఉంటాయి బండ్లు. అలాగే బ్యాటరీలు మంచి కంపెనీ ఇస్తున్నారా లేదా, అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే వీళ్ళకి సర్వీస్ స్ట్రెంత్ ఉందా లేదా. మనం ఇక్కడ ఉంటే 50 కిలోమీటర్ సరౌండింగ్ ఎక్కడ బండి ఆగినా రావాలి. అలా ఉంటేనే బండి కొనండి. అది అలా అని చెప్పి 1,50,000 పెట్టి బళ్ళు కొనమాకండి. బాగా ఎక్కువ యూజ్ ఉంటుంది చూసారా, షాప్లో వర్కర్సు, జొమాటో వాళ్ళు, డెలివరీ బాయ్స్, అలాంటి వాళ్ళకి ఎక్కువ రేంజ్ వెహికల్స్ కొనుక్కోండి. మళ్ళీ వాళ్ళకి ఈ 50,000 వెహికల్స్ పనిచేయవు. ఎందుకంటే 100 కిలోమీటర్స్ పైన ఉండాలి కాబట్టి 1,00,000-1,50,000 పెట్టాల్సిందే. లోకల్లో మేము వెహికల్స్ అమ్ముతున్నాం కదా, చాలామంది వస్తూ ఉంటారు మన దగ్గర. వెహికల్ తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తారు. వాళ్ళకి యూజ్ లేదు. రోజు తిరగాలి. ఒక 30 కిలోమీటర్లు తిరిగితే మన డబ్బులు రిఫండ్ వస్తాయి. 30-40 అన్నా తిరగాలి. ఎందుకంటే 30-40 కిలోమీటర్ మనం తిరగలిగితే అదే పెట్రోల్ బండికి ఖర్చు ఎంత అవుతుంది తెలుసా, 120 రూపాయలు ఖర్చు అవుతుంది ఓన్లీ పెట్రోల్కి. దీనికి 7 రూపాయలు 6 రూపాయలే ఖర్చు అవుతుంది. అలానే సర్వీస్ కూడా పెట్రోల్ బండికి ఎక్కువ అవుతుంది, దీనికే తక్కువ అవుతుంది. ఏమైనా స్విచ్లు, హార్న్ స్విచ్లు, ఇలాంటి బ్రేక్ షూలు, కేబుల్స్ పోతాయి తప్ప ఇంజిన్ ఉండదు కాబట్టి ఇంజిన్ ఆయిల్స్ అని, సర్వీస్లు అని ఏమి ఉండవు. అలా అని చెప్పి మంచిది 50,000 కొనుక్కోవచ్చు. మరీ లో కాస్ట్ కొనమాకండి. ఎందుకంటే మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ పారేయాలి మీరు బండి. ఆ కాటా ఓడుకో అలా మాకే, లేదంటే అలాంటి వాళ్ళకి ఎక్స్చేంజ్ ఇచ్చేసి వేరే బళ్ళు కొనుక్కుంటాం. సంవత్సరం బండి కొంటే 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ వాడుకోవాలి. అలాంటి బండి కొనుక్కోండి. తక్కువలో ఎక్కువ మనీకి రావాలి. ఒక 50,000 తక్కువ నుండి మరీ తక్కువ కాదు. 35,000 బళ్ళు చాయిసెస్ గట్టిగా ఉండదు, సస్పెన్సర్ బాగుండదు, ప్రతి పార్ట్ కూడా చాలా డెలికేట్గా ఉంటుంది. ఏదో అమ్మేస్తారు ఏంటి, వాళ్ళ సేల్ కోసం అమ్మేస్తారు. ముందు కస్టమర్కి మనం బండి అమ్మేటప్పుడు మీకు ఏంటి యూజ్ అని మీ యూజ్ చేసి చెప్పండి. ఇది పనిచేస్తుందా, మాకు ఈ గోతులు ఉన్నాయి, దీంట్లో ఇది పనిచేస్తుందా, మేము 3 వెళ్తాం 4 వెళ్తాం, మాకు ఇది పనిచేస్తుందా, లిథియం బ్యాటరీ బాగుంటుందా, అది గ్రాఫైన్ బ్యాటరీస్ బాగుంటాయా, అన్నీ కనుక్కోండి. వీళ్ళు వారంటీ కరెక్ట్గా ఇస్తారా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బళ్ళు అమ్మేస్తారు, తర్వాత కనబడరు. గుర్తుపెట్టుకోండి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా బళ్ళు అమ్మేస్తారు, వెళ్ళిపోతారు. అలా కాదు,
వెహికల్ వెళ్ళు సర్వీస్ ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఏంటి అన్నీ మీరు గమనించండి. 1-4 షోరూములు తిరగండి. అప్పుడు కొనుక్కోండి. ఏ కంపెనీ ఎవరు బాగా సర్వీస్ ఇస్తున్నారు అని కనుక్కొని కొనుక్కోండి. మీరు 50,000 బండి కానీ 1,50,000 బండిగా అయినా సరే మీరు 50,000 బండి కొనటమే కరెక్ట్. ఎందుకంటే మనకి 50,000 పెట్టుకుని ఒక 10,000 5,000 కట్టుకుంటారు. 40,000 ఉంటుంది. ఆ 40,000 12 నెలలు కట్టుకుంటారు. కిస్తీ అయిపోతుంది. బండి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిరిగింది. 1 ఇయర్లో మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. తిరగపోతారు. తిరగాలి. తిరిగిన వాళ్ళు బండి కొనండి. ఇంకోటి 1,50,000 బట్టి బండి కొంటారు. పెద్ద బళ్ళు బాగా రేంజ్ ఉన్న బళ్ళు తిరగపోతే బండి కొనడం అనవసరం. పెట్రోల్ బండి కొనుక్కోవాలి. అలా అని చెప్పి 1,50,000 పెట్టి బండి కొనుక్కొని 10,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి మళ్ళీ ఈఎంఐ పెట్టి దానికి 30,000 40,000 రూపాయలు వడ్డీ కట్టి ఏం రాదు. ఎందుకంటే అనవసరం. ఎలక్ట్రిక్ బండి జోలికి 1,00,000 పెట్టి బండి కొనటం అనవసరం. బాగా తిరుగుతాను అంటేనే కొనుక్కోండి. అది ఎందుకంటే మంచి కంపెనీ కదా, మనకి ఆఫ్ రోడ్స్ కూడా బాగుంటాయి అంటారు. తర్వాత సర్వీస్కి రాకపోతే వారంటీ లేదంటారు. మీరు వాడకుండా మీరు 4 రోజులు వెళ్ళారనుకోండి, బ్యాటరీ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత దానికి కూడా వారంటీ ఉండదు. ఇవ్వరు. సర్వీస్ ఉండదు సరిగ్గా. సర్వీస్ ఒక 4 రోజులు ఇస్తారు, తర్వాత ఇవ్వరు. అదే 50,000 రూపాయల బండికి అయితే మీకు స్విచ్లు యాక్టివా టైపే వస్తాయి. యాక్టివా స్విచ్ ఏ మెకానిక్ అయినా చేయగలరు. అది ఓకే. బ్రేక్ షూలు ఏ మెకానిక్ అయినా బ్రేక్ షూలు వేయగలరు. కేబుల్స్ ఏ మెకానిక్ అన్నా బ్రేక్ కేబుల్ వేయగలరు. లివర్లు ఏదైనా వేసుకోవచ్చు. అలా అని చెప్పి ప్రతి పార్ట్లు కూడా చిన్న చిన్న వాటికి అన్నీ దొరుకుతాయి. అదే లక్ష పెట్టిన బండికి దొరకవు. ఆర్డర్ రావాలి, అదే ఆర్డర్ పెట్టాలంటారు, వస్తున్నాయి అంటారు. అవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మోడల్ ఎక్కువ రేటు బళ్ళు కొనమాకండి. అది తక్కువలో కొనుక్కోండి. కాకపోతే మీరు ఒకవేళ తక్కువలో వెహికల్స్ కొనుక్కున్నా షాగబ్దారులు అవి మార్పిచ్చేసుకుని తిరగండి. ఎందుకంటే బ్యాటరీలు చిన్న చిన్న బ్యాటరీలు ఉంటాయి కదా, అవి ఎగిరి ఏమవుతాయి, ఆ షాగబ్దారులు వీక్ వల్ల ఎరిగిపోవడము పగిలిపోవడము జరుగుతాయి. అలా జరగకుండా ఉండాలంటే తీసుకునేటప్పుడే షాకబ్జార్స్ మార్పిచ్చేసుకోండి. అలాగని 2 నెలలకు ఒకసారి వెళ్ళి ఎలా ఉందో బ్యాటరీ అన్నీ చెక్ చేయించుకోండి. డబ్బులు ఏమీ తీసుకోరు. ఎందుకంటే 1 ఇయర్ పాటు సర్వీస్ ఫ్రీ ఉంటుంది. అది మేమైనా ఎవరైనా సరే. అంటే బాగా తక్కువ అమ్మిన వాళ్ళైతే సర్వీస్ ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ 35,000 బండి ఇచ్చి మీకు సర్వీస్ కురౌండ్ పెట్టి 1 ఇయర్ పాటు తిరిగి అలాంటివి ఏమి ఉండదు. 35,000 రూపాయల బండ్లు కొంటే మీరు ముగ్గురు ఎక్కితే గోతున పడి లెగిసినప్పుడు మోటార్ కాలిపోతాయి. మీరు ఆలోచించి కొనుక్కోండి. 50,000 పెట్టుకుంటే మంచి కియాస్ మోటార్లు వస్తాయి. మంచిగా తిరగచ్చు. రేపు అమ్ముకున్నా 15,000 20,000 వస్తాయి. బండి అలాగే చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. మళ్ళీ తీసుకోవచ్చు. అది ఎక్కువ రేంజ్లోకి వెళ్ళమాకండి. అది చిన్న బ్యాటరీలతో కొనుక్కోండి. ఇప్పుడు ఒక బ్యాటరీ పోయినా మార్చుకోవచ్చు. ఒక బ్యాటరీ వచ్చి 3,000 రూపాయలు ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఒక 5 బ్యాటరీలు ఒకేసారి పోవు. ఒక్క బ్యాటరీ పోయినా వేసుకోవచ్చు. తక్కువలో అయిపోతుంది మనకి. అది ఆ బ్యాటరీ స్పేర్ పార్ట్స్ అన్నీ దొరుకుతాయి. ఎందుకంటే మేము షోరూమ్ పెట్టి 2018లో పెట్టాం. అంటే ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది. 18 అంటే 6 అది 8 సంవత్సరాలు అయింది. నేను మెకానిక్ ఫీల్డ్లో 96లో వచ్చా. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం, వెహికల్ గురించి నేను అప్పుడే వచ్చిన వెహికల్స్ బ్యాటరీ బళ్ళు 98 అప్పుడే ఉన్నాయి. 2000 సంవత్సరంలోనే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి. కాకపోతే పెట్రోల్ రేట్ తక్కువ ఉండేది, బ్యాటరీలు దొరికేవి కాదు, స్పేర్ పార్ట్స్ దొరికేవి కాదు. అప్పుడు పెద్దగా ఎవరు ప్రిఫర్ చేయలే.
బిఎస్సి అని వేరే వేరే కంపెనీలు వారిగో అని అప్పుడు ఉండేవి. ఎక్కువ కాస్ట్ ఉండేది, పార్ట్స్ దొరికేవి కాదు. ఇప్పుడు అన్నీ ప్రతిదీ ఇప్పుడు దగ్గర దగ్గర 700 కంపెనీలు ఉన్నాయి. ఎవరైనా సరే ఓలా ఓలా కంపెనీ అయినా సరే, ఎంత పెద్ద కంపెనీ అయినా సరే చైనా మీద ఆధారపడాల్సిందే. మన ఇండియాలో ఏమీ లేదు. అదేందా, మన ఇండియాలో చిన్న చిన్న పార్ట్స్ గేములు తయారు చేసుకుంటామే కానీ లిథియం బ్యాటరీలు అన్నీ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. అది అది గుర్తుపెట్టుకుని మీరు బళ్ళు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడో 35,000 ఇస్తున్నారు కానీ వెళ్ళమాకండి. మీ ఊళ్ళో మీ దగ్గరలో మీ ఊళ్ళో ఉన్న షోరూమ్కి వెళ్ళి అక్కడ సర్వీస్ కరెక్ట్గా చూసుకుని అక్కడ కొనుక్కోండి. అక్కడ కొనుక్కున్నారనుకోండి, అవి ఏమున్నా పరిగెత్తవచ్చు. చిన్నగా ఎంసీబీ పోయినా ఏదైనా వైర్ కట్ అయిపోయినా వెళ్ళొచ్చు. ఎక్కడో కొనుక్కొని మళ్ళీ ఇక్కడికి వెళ్ళాం అనుకోండి, మళ్ళీ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాడు. ఎందుకు? దగ్గరలో కొనుక్కోండి. ఆ 1000-2000 తగ్గుతున్నాయని చెప్పి మీరు అక్కడ అంత దూరం వెళ్తారు కదా, అదేదో వీళ్ళకి సర్వీస్ ఇచ్చే వాళ్ళకి మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు సర్వీస్ బాగా చేస్తారు. అలా అని చెప్పి ఆలోచించి జాగ్రత్తగా బళ్ళు తీసుకోండి. మా దగ్గరే కొనాలని ఏమి కాదు. చాలా మంది కస్టమర్స్ 35,000 అని అవి కొనుక్కొని ఇరిగిపోయి మా దగ్గర వస్తున్నారు అనమాట. బళ్ళు ఇరిగిపోయి 4 కప్లు లూజ్ అయిపోయి ఇలా వస్తూ ఉంటారు. అంటే బాగా నిలకెట్టిస్తున్నారు. అక్కడ $70 $90లో బళ్ళు కొనేస్తారనమాట. అవి దేనికి పనిచేయవు. గట్టిగా సైకిల్ ఒకటి గుద్దినా ఫోర్క్ బ్యాండ్ వచ్చేస్తుంది. అది అలా కాకుండా మంచి క్వాలిటీ వెహికల్ కొనుక్కోండి. బండి కూడా చెక్ చేయించుకుంటూ ఉండండి. డబ్బులేమి అవ్వవు. పెట్రోల్ బండి అంత కాస్ట్ ఏమి అవ్వదు. అది అలాగే ఎందుకని చెప్తున్నానంటే BS6 వెహికల్స్ ఇప్పుడు ఏ బండి సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే హాఫ్ ట్యాంక్ ఉండాలి. సర్వీసింగ్ చేస్తే స్టార్ట్ అవ్వదు బండి. ప్రతి మెకానిక్ ఊళ్ళో కంప్యూటర్ పెట్టుకుని ఇది బండికి పెట్టి చెక్ చేసే టెక్నాలజీ మన దగ్గర లేదు. అర్థమైందండి? అలా అని చెప్పి PS4లో ఒక ₹20 ₹30 పెట్రోల్ పోసినా స్టార్ట్ అయిపోద్ది. దీనికి పెట్రోల్ పంపులు పాడైపోతూ ఉంటాయి. షోరూమ్కి వెళ్ళగానే ఒక 3,000 4,000 బిల్లు వేసేస్తూ ఉంటాడు. ఇవన్నీ చూసుకోండి. చూసుకుని జాగ్రత్తగా కొనుక్కొని వాడుకోండి. అది అది నేను చాలా వేల బళ్ళే అమ్మాను. ఎందుకని నేను నా నాలెడ్జ్ బట్టి, నా అనుభవం బట్టి చెప్తున్నా. అదండి, ఓకేనా? ఏదో నా దగ్గర కొనాలనే ఉద్దేశం ఏం కాదు. అందరూ బాగుండాలని చెప్తున్నా. ఇది ఇప్పుడు దాకా అందరూ వీడియోలు చేస్తున్నారు. ప్రతి వాళ్ళు మా బండి కొనండి అంటున్నారని నేను ఇది రీల్ చేస్తున్నా. ఎందుకంటే 4 టెంట్లు వేసేసి 35,000 బళ్ళు అని చెప్పి 0 ఫైనాన్స్ మీద వెహికల్స్ ఇచ్చేస్తున్నారు. తర్వాత ఏమవుతుంది? వెహికల్ పనిచేయదు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? పక్కన పెట్టేయాల్సిందే. కంప్లైంట్, బ్రేక్ సెన్సార్ కంప్లైంట్ ఉన్నా సరే మీరు పక్కన పెట్టేస్తారు. అక్కడెక్కడో బండి తీసుకెళ్లారు. ఈలోపు మీరు తీసుకెళ్లే లోపు బ్యాటరీలు పాడైపోతాయి. ఫోన్ లాంటిది, ఎలక్ట్రికల్ వెహికల్ ఫోన్ లాంటిది అనమాట. ఫోన్ ఎంత జాగ్రత్తగా వాడుకుంటున్నామో ఎలక్ట్రికల్ వెహికల్ అంత జాగ్రత్తగా వాడుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. మనకి బాగుంటుంది, వాడే విధానం బాగున్న వాళ్ళకి చాలా రూపాయి సేవ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ బండి కొని ₹1,00,000 చీటీ వేసేయచ్చు. ఎందుకంటే అంత రిఫండ్ వస్తుంది. అది అందరికీ నమస్కారం అండి. అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను.